వెంకటేశ్వర స్వామి వారిని గడ్డం మీద గుణపం పెట్టి అనంతాళ్వార్లు కొట్టినటువంటి దెబ్బకి గుర్తుగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగినటువంటి మరనాడు వెంకటేశ్వర స్వామి వారికి బార్సవారి ఉత్సవం అని ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అనంతాళ్వార్లు వెనకాల తరువుకొస్తుంటే ఎలా పరిగెత్తారో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పల్లకి అలా పరిగెడుతుంది. ఆ రోజున పరిగెత్తి ప్రదక్షిణంగా తిరగాలి వెంకటేశ్వర స్వామి. కానీ ఆ బాగ్సవారి ఉత్సవంలో అలా తిరగరు. ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి అటు ఇటు పరిగెత్తి అర్చకుడేమో ఇప్పటికీ అనంతాళ్వార్ల సమాధి అక్కడ ఉంది. ఆ సమాధిలోంచి ఒక బొగడమాను పుట్టింది. ఆ తరువాత ఇప్పుడు పెద్ద మర్రి చెట్టు పుట్టింది. అక్కడ హారతి ఇస్తారు. హారతి ఇచ్చి కోనేటిలో స్నానానికి వెడతాడు అర్చకుడు. పల్లకి మాత్రం అప్రదక్షిణంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మీరు వెడితే బ్రహ్మోత్సవాల సమయంలో ఈ బాగ్సవారి ఉత్సవాన్ని తప్పకుండా చూడండి. ప్రతి సంవత్సరం